డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, మన ఆరాధ్య దైవం, మన భవిష్యత్ తరాల ఆశయ సిద్ధి కోసం పనిచేసి నిరంతరం అనుక్షణం మన కోసమే ఆలోచించేటటువంటి మన దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నిడదవోలు నియోజకవర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అట్లా సభకు నమస్కారం. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, నా నిడదవోలు నియోజకవర్గ ప్రజలు మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున పాదాభివందనం సమర్పించుకుంటున్నాను. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక పండుగ రోజు. సాసా ప్రోగ్రాంలో, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం మనందరికీ ఒక పండుగ రోజు. ఒక విజనరీ లీడర్ ప్రజాహితం కోసం అందించే పాలన మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా మన ప్రతి ప్రాంతంలో పరిశుద్ధత, అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ చూస్తే 1995 నుండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పచ్చదనం, పరిశుభ్రం, నీరు, చెట్టు, భూగర్భ జల పరిరక్షణ వంటి కార్యక్రమాలను అందరికంటే ముందుగా తీసుకువచ్చారు. అంతేకాదు విద్యాభివృద్ధి కోసం విద్యా సంస్థలు, యూనివర్సిటీలు స్థాపించారు. కొత్త పరిశ్రమల స్థాపన, టెక్నాలజీని ముందుగా తీసుకురావటం, అత్యాధునికమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళటం, యువత ఉపాధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం అందించడం కోసం, విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, మహిళా సాధికారత కోసం, అట్లాగే రైతాంగ సాధికారత కోసం, ఇట్లా చూస్తే అన్ని విషయాల్లోనూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి పాలనా పగ్గాలు ఎప్పటికప్పుడు చేపట్టి ఓ ప్రక్కన ముఖ్యమంత్రిగా, మరో పక్కన ప్రతిపక్ష నాయకులుగా ఆయన యొక్క జీవితంలో ప్రతి క్షణాన్ని మన కోసం త్యాగం చేసినటువంటి మానవుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనవి చేసుకుంటూ, ఇవాళ 1995 నుండి పచ్చదనం, పరిశుభ్రం, ప్రజల వద్దకు పాలన, అంతేకాకుండా శ్రమదానం, జన్మభూమి, టోటల్ లిటరసీ క్యాంపులు, ఐఎస్ఎల్స్ నిర్మించి బహిరంగ మల విసర్జన నిర్మూలించడం వంటి కార్యక్రమాలన్నీ చేపట్టి, పర్యావరణం అంటే వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలన్నది ఆయన మైండ్లో ఉన్నటువంటి మాట. మన మీటింగ్ ఉన్న ప్రాంతం కూడా 2015లో ఆవేళ జనవరిలో అన్న నందమూరి తారక రామారావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన యొక్క 18వ వర్ధంతి సందర్భంగా స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం చేసి ఇదే మార్గం గుండా ఆయన ప్రయాణం చేయటం, పాదయాత్ర 18 కిలోమీటర్లు ముఖ్యమంత్రిగా పాదయాత్ర చేయించుకున్నటువంటి నాయకుడు, మన ఘనత కలిగినటువంటి నాయకులు మన నాయకులైతే అలాంటి అదృష్టం మన నిడదవోలు నియోజకవర్గానికి అందిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ, అందులో చాలా సుదీర్ఘకాలం ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించారు. ఈ వేళ ఈ రోడ్డు తాళపాలెం నుంచి ఇటు కంసాలపాలెం మీదుగా, సింగవరం మీదుగా, రావుమెట్ల 7.5 కోట్లతో ఇదే ఎర్రకాలం మీద 3 బ్రిడ్జిలు చేసి ఆయన శాంక్షన్ ఇచ్చారు ఆ వేళ. అదే కాదు, ఈవేళ
కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 14 నుంచి ఉన్నటువంటి ఆర్టీసీ డిపోని రద్దు చేస్తే ఒక నోటి మాటతో ఒక సంజ్ఞ చేసి 2016లో మళ్ళీ మన డిపోని మనకి కట్టబెట్టినటువంటి మహనీయులు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మనకిక్కడ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన నవ రాజ్యాంగ నిర్మాత. ఆయన యొక్క మల్టీపర్పస్ భవనం కూడా 47 సెంట్ల స్థలంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నామంటే అదంతా కూడా వారి యొక్క ఇదే. అలాగే ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతున్నటువంటి ఆర్ఓబి చూడండి, 2018లో ఆ వేళ ఆయన చేతులతోటే 201 కోట్ల రూపాయల ఆర్ఓబి ఈవేళ మనకి జాతికి సేవలు అందించడానికి రాబోతా ఉంది. అయితే సమస్యలు పెద్దలు మన మంత్రివర్యులు దుర్గేష్ గారు విన్నవించారు. ఇంకొక సమస్య మిస్ అయింది. దాంట్లో మాట్లాడుతూ మనం మార్టేరు ప్రక్కిలంక రోడ్డు పైన 34/4 మైలేజ్ దగ్గర ఒక మార్టేరు ప్రక్కిలంక రోడ్డు పైన గోదావరి కాలువ పైన మనకి గెడ్డర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిపోయి చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఏ క్షణమైనా ప్రమాదం సంభవించవచ్చు. ఆ బ్రిడ్జిని ఇది చేయాలి. మిగతా అన్ని కూడా మా మంత్రివర్యులు తెలియజేశారు. ఈవేళ మన ముఖ్యమంత్రి గారు ఆయన కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మనం కూడా ప్రజానికంగా ఇలాంటి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు పూర్తిగా విజయవంతం కావాలంటే మీరందరూ కూడా మనం అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యత కలిగినటువంటి వాళ్ళం ఎలా ఉన్నామో అలాగే ప్రజల సహకారం కూడా చాలా అవసరం. అప్పుడే దాన్ని ఫ్రూట్ఫుల్ గా చేయగలుగుతాం. దానికోసం ఒక్కసారి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న మాటకి కట్టుబడి ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మనమందరం కూడా మన నాయకుడి వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అందించినటువంటి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనస్పూర్వక పాదాభివందనం సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తదుపరి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ పివిఎన్ మాధవ్ గారిని ఈ సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర సాధనకై అవిరళ కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ వేదికపై ఉన్న మంత్రివర్యులకి అలాగే మన యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారికి అలాగే విశేషంగా ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చున్న నాగేశ్వరరావు గారికి రాణి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే శ్రీ శేషారావు గారికి అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన నిడదవోలు ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన ఏదైతే మోసం దగా ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలందరూ కలిసి ఒక నయవంచన చేయటం జరిగింది, ఒక ద్రోహం చేయటం జరిగింది. ఎవరికి అంటే ఈ దేశంలో అత్యధిక భాగం ఉండి మనందరికీ సగభాగంగా ఉన్న మహిళా మనులకి తీరని ద్రోహం ఏదైతే తలచారో ఆ ద్రోహానికి వ్యతిరేకంగా ఇవాళ విద్రోహ దినంగా ఆ యొక్క నిరసన తెలియజేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రండి నిడదవోలులో ఇవాళ సాసా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ముందు మనం కలిసి నడిచి ఆ యొక్క నిరసన తెలియజేద్దాం. ఇవాళ దేశంలో మొట్టమొదటి ఏదైనా ప్రభుత్వం ఈ రోజు మహిళా బిల్లు వ్యతిరేకంగా ఏదైతే నిన్న జరిగిన ద్రోహానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారంటే అది మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ మనందరం కలిసి తప్పనిసరిగా ఏ ప్రయత్నం అయితే ఇవాళ కాంగ్రెస్ చేస్తుందో దాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఎక్కువ మంది పురుషులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మహిళలందరూ కేవలం ఇంటికే పరిమితం కాకూడదు, వాళ్ళు కూడా చట్టసభలో రావాలి, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు మనందరి యొక్క ఆత్మ గౌరవంతో పాటు మహిళా సాధికారత కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి మహానుభావుడు ఎవరైనా ఉంటే అది ఎన్టీ రామారావు గారిని తెలియజేస్తాను.
తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఆ విధంగా తీసుకొచ్చి అడుగులు వేసి ఈ రోజు మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో ఆ విధంగా లోక్సభలో శాసనసభలో తీసుకొస్తానంటే బేషరతుగా మద్దతు ఇవ్వటం, కేవలం మద్దతు ఇవ్వటమే కాకుండా పూర్తి స్థాయిగా వాళ్ళ యొక్క మంత్రులందరినీ కూడా అందరూ లోక్సభ సంబంధించిన ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని అందరినీ ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించి ప్రధానమంత్రి గారికి మొదట అభినందనం మనం చేయాలి. ఆంధ్రప్రదేశం తెలుగు ప్రాంతానికి వచ్చిన ప్రజాప్రతినిధులు చేయాలని పంపించడం జరిగింది. ఇవాళ నిన్న జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో మహిళా రిజర్వేషన్ కావాలి అంటే 33% అంటే 1/3 రిజర్వేషన్ కావాలి అంటే 2/3 ఓటింగ్ కావాలి. ఆ విధంగా 2/3 ఓటింగ్ కోసం ప్రయత్నం చేస్తే ఇవాళ కాంగ్రెస్ మిత్రపక్షాలు మనకి తీరని ద్రోహం చేసింది, దగా చేసింది. మనందరం కూడా తప్పనిసరిగా గట్టిగా దాన్ని నిరసన తెలియజేయాలి. ప్రతి మహిళ లేచి నిలబడి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యొక్క మోసాన్ని ప్రజలకు తెలియజేయాలి. ప్రతి ఇంటికి చెప్పాలి, మనకి వచ్చే హక్కుని కాలరాసిన ఆ ప్రభుత్వం, ఆ యొక్క అనుయాయులు, ఆ మిత్ర పక్షాలన్నీ కూడా పీచమనచాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇవాళ నాంది ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభమైంది. రాబో కాలంలో తప్పనిసరిగా ఏ హక్కు అయితే మన మహిళా సోదరులకి రావాలో, ఏదైతే 33% రిజర్వేషన్ రావాలో దానికోసం మనందరం కూడా కలిసి పోరాటం చేయాలి. ఆ విధంగా ఈ యొక్క అవకాశం ఆ విధంగా మనందరం పోరాటం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం, దేశ వ్యాప్తంగా జరిగే ఉద్యమం మహిళా ద్రోహుల్ని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. 2029 కల్లా ఏ మహిళా రిజర్వేషన్ కోసం మనం పోరాటం చేస్తామో దాన్ని తప్పనిసరిగా సాధించే దిశగా అడుగులు వేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. మరికొద్దిసేపట్లో మనందరం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సందేశం. మరి ఆర్థిక శాస్త్రంలో దిట్ట, నాడు హైటెక్ సిటీ సృష్టికర్త, నేడు అమరావతి రూపకర్త.